ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి పెన్నా రచయితల సంఘం సభ్యులందరికీ నమస్కారం. ఇది మనం ఏర్పాటు చేసుకున్నటువంటి 6వ కార్యక్రమము అనుకుంటున్నాను. 7 ఓకే సార్. అందరికీ స్వాగతం పలుకుతూ ఈరోజు నేను సమీక్షకి ఎంచుకున్నటువంటి అంశం పేరు మలి సంధ్య. ఇది రాసింది చిగురించే పేజీల్లో నుంచి నాగజ్యోతి శేఖర్ గారు రచించినటువంటి ఒక కవిత. ఎందుకో నాకు బాగా నచ్చింది. ఇప్పుడే బుక్ కూడా సమీక్షిస్తూ సార్ మీకు దాంట్లో పెట్టాను, ఒకసారి చదివి వినిపిస్తాను. రాయక తప్పని వాక్యాలు రాసే సమయం వచ్చింది, వాళ్ళక తప్పని పొద్దుల్ని ఆలింగనం చేసుకోమని ఆహ్వానం అందింది. శుక్లాలు మింగుతున్న చూపులు గతకాలపు వసంతాలను వెతుకుతున్నవి. నది గీతముల సాగిన దారి మసగబారుతున్నది. నాటుకున్న స్వప్నాలు మొలకెత్తి మహావృక్షాలయ్యాయి. అవి పుష్పిస్తే పోగేసుకున్న పరిమళాలప్పుడు జ్ఞాపకాలయ్యాయి. నాటి స్పర్శలకు రెక్కలొచ్చి ఎటో వెళ్ళిపోయాయి. మట్టి ఒట్టిగా మిగిలిపోయింది. ఒంటరి పాట పాడే దిగులు పెట్టను సేదతీర్చాల్సిన కొమ్మ ఊయల చివరంట విరిగింది. చిట్టి సెలయేళ్లను భుజాలపై మోసిన కొండవాలు మెల్లగా ఉరుగుతున్నది. ఎండిన గుండె దాహముతో కొట్టుకులాడుతున్నది. వెన్నెళ్ళు పంచిన ఆకాశం క్రమంగా చీకట్ల స్వాధీనములోకి వెళ్ళి తప్పిపోయిన నక్షత్రాలను వెతుకుతున్నది. విరుగుతున్న ముగింపు వాక్యాన్నెత్తుకొని లాలిపాడాల్సిన చేతులెక్కడో తప్పిపోయాయి. పోగేసుకున్న పదబంధాలు పొరుగింట్లో దాక్కున్నాయి. చలనము కోల్పోతున్న చేతివేళ్ల మధ్య జీవిత కళల్ని అతి కష్టంపై ఇముడ్చుకొని ఆఖరిసారిగా ఒక వాక్యం రాసిందా సంధ్య. ఏమనంటే, అపుత్రస్య గతిర్నాస్తి. ఇప్పుడు ఒకసారి దాని మీద చేసుకుందాం. ఇప్పుడు ఈమె వయసు చూస్తే నాగజ్యోతి శేఖర్ గారిది ఒక 40 బిలో ఉంటుంది. మరి ఆమె నిజంగా చిన్న వయసులోనే మలి సంధ్య అంటే జీవితంలో చరణాంకంలో ఉన్నటువంటి వాళ్ళు రాసినటువంటి అనుభవిస్తూ రాసినటువంటి కవితలాగా ఈ కవిత ఉంది. నిజంగా చాలా వర్ణించారు. మరి ఆ మలిసంధిలో ఎలా అనుభవించాలనేది ఒకసారి చూద్దాం. రాయక తప్పని వాక్యాలు రాసే సమయం వచ్చింది. ఎందుకంటే మలిసంధి అంటే చరమాంకంలో చనిపోయేటటువంటి దిశలో ఉన్నారన్నమాట ఈయన. ఆ పొద్దుల్ని ఆలింగనం చేసుకోమని ఆహ్వానం అందింది. రండి, ఇంకా చనిపోయే దశ వచ్చింది కదా, నువ్వు వచ్చేవయ్యా అని చెప్పేసి శ్మశానానికి ఆహ్వానం పలుకుతూ ఉందన్నమాట. శుక్లాలు మింగుతున్న చూపులు గతకాల వసంతాలను వెతుకుతున్నవి. నది గీతంలో సాగిన దారి మసకబారుతున్నది. నది అంటే శుక్లాలు వస్తే ఆటోమేటిక్గా చూపు తగ్గిపోతుంది. అంటే వెతుకుతున్న ఈ దారులు అయినా కనపడడం లేదు సరిగా. నాటుకున్న స్వప్నాలు మొలకెత్తి మహావృక్షాలయ్యాయి. అంటే వాళ్ళ పిల్లలు అన్నమాట. ఇక్కడ ఆ స్వప్నాలు మొలకెత్తి పెద్ద అయినాయి. అవి పుష్పిస్తే పోగేసుకున్న పరిమళాలు జ్ఞాపకాలు అయ్యాయి. ఆ పరిమళాలు జ్ఞాపకాలు అయ్యాయి, కానీ వాటి స్పర్శకుల రెక్కలు వచ్చి ఎటో వెళ్ళిపోయినాయి. అంటే పుట్టినటువంటి బిడ్డలు ఎక్కడికో వెళ్ళిపోయారు. మట్టి ఒట్టిగా మిగిలిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఒట్టి మట్టి మాత్రమే మిగిలింది. అంటే చెట్టు, ఆ కాయలు అన్నీ కూడా వెళ్ళిపోయినాయి. ఒంటరి పాట పాడే దిగులు పెట్టను సేదతీర్చాల్సిన కొమ్మ ఊయల చివరంట విరిగింది. విరిగింది అంటే ఈయన రెక్కలు విరిగిపోయినట్టు చూపిస్తున్నాడు అన్నమాట. అక్కడ ఒంటరి పాట పాడే దిగులు పెట్టను సేదతీర్చాల్సిన కొమ్మ కోయలంటే ఆ బిడ్డలు ఎగిరిపోయిన తర్వాత ఆ కొమ్మ చివరంట విరిగిపోయింది. చిట్టి సెలయేలను భుజాలపై మోసిన కొండవాలు మెల్లగా ఉరుగుతున్నది. ఎండిన గుండె దాహంతో కొట్టుకుట్లాడుతున్నది. అయినా ఈయనే చివర దశలో కొట్టుమిట్లాడుతున్నమాట. ఆ యొక్క ఆవేదనతో, ఆ ఆవేదన ఎలా ఉందనేది చెప్తున్నాడు. వెన్నెళ్ళు పంచిన ఆకాశం క్రమంగా చీకట్ల స్వాధీనంలోకి వెళ్ళి తప్పిపోయిన నక్షత్రాలు ఎదుగుతున్నది. మంచం మీద పండుకొని ఈయన పాపం ఇంకా ఆ చీకట్లో ఆ బిడ్డల కోసం తప్పేటటువంటి తపన వెతుకుతున్నదన్నమాట. ఆ బిడ్డల కోసం ఇలా వర్ణించారన్నమాట. ఎంత బాధాకరమైన విషయం ఆలోచించండి. విరుగుతున్న
ముగింపు వాక్యాన్ని ఎత్తుకొని లాలిపాడాల్సిన చేతులు ఎక్కడో తప్పిపోయి, లాలిపాడాల్సినటువంటి చేతులు ఎక్కడో తప్పిపోయినాయి. పోగేసుకున్న పదబంధాలు పొరుగింట్లో దాక్కున్నాయి. పొరుగింట్లో అంటే విదేశాలకు వెళ్ళిపోయినాయి, లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోయినాయని. చలనం కోల్పోతున్న చేతి వేళ్ల మధ్య జీవిత కాలాన్ని అతి కష్టంపై నిముడ్చుకొని ఆఖరిసారిగా పాపం ఆ చేతులకి ఆయన గతస్మృతులు రాయాలంటే చేతులకు కూడా పెన్ను కూడా రావట్లేదు. అయినా కూడా ఒక చిన్న వాక్యం రాసింది, అపుత్రస్య గతిర్నాస్తి, పుత్రుడు లేకపోతే గతి లేదనేటువంటి చెప్పేవాళ్ళు. ఎందుకంటే మనకు తలకొరి ఊరు పెడతారు, మనకు పున్నామన్నరకు కూడా తప్పిస్తారు, ఈయన చెప్తారు కదా. కానీ ఇక్కడ కూడా చెప్పారు, పుత్రులు ఉండి కూడా గతిర్నాస్తి అయిపోయింది అని చెప్పారు. చాలా బాగా నచ్చింది. ఈ అవకాశం ఇచ్చేటువంటి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నిర్వహిస్తున్నాను. ఆసీనులైన పెన్నా రచయితల సంఘం సభ్యులందరికీ నా నమస్కారాలు. సాహిత్యంతో సాయంత్రం కాస్త సాహిత్యంతో ఉదయం మధ్యాహ్నంగా కొత్త మార్పుని సంతరించుకునింది. కానీ ఇది ఒక రకంగా మంచిది అనుకుంటున్నాను. అంటే ఈవినింగ్ టైం ఒక్కసారి ఓకే సార్. నేను ఎంచుకున్న కవిత బంగారాజు కంటా గారు రచించినటువంటి దుఃఖం పండుతున్న నేల ఆ యొక్క కవిత సంపుటి నుంచి మొదటి కవితే బతికి చూడు కవితా శీర్షిక. కాలిస్తే మసి, ఊడిస్తే మట్టి, చచ్చిపోయాక ఇంతకంటే ఇంకేముంటుంది? రాత్రి వెనక పగలు, పగలు వెనక రాత్రి, చీకటి వెనక వెలుగు, వెలుగు వెంబడే చీకటి. ఇదే కదా కాలగమనం. కదులుతున్న కాలం పేజీల మీద సంతకం చేసే వెళ్ళాలి. నీ సంతకం ఇంకెవరో ఎందుకు చేస్తారు? ప్రేయసి హ్యాండ్ ఇచ్చిందని నువ్వు వెళ్ళిపోతే లోకం నీకు షేక్ హ్యాండ్ ఇచ్చే రోజు ఒకటి ఉంటుందని నీకెలా తెలుస్తుంది? ఒకటో రెండో సబ్జెక్ట్స్ మిగిలాయని చచ్చిపోతే ముందు కాలానికి నువ్వు సబ్జెక్టు అవుతావని నీకెలా తెలుస్తుంది? ఆర్థిక బాధ అవమానించిందని అలిగెళితే నీ కీర్తి కొండై నిలిచే గడి ఒకటి ఉంటుందని నీకెలా తెలుస్తుంది? రోజంతా ఎండలో మలమలమాడే మొక్క రేపుదయం కోసం ఎదురు చూస్తుంది. పగలంతా తలకిందులుగా వేలాడే గబ్బిలం రాత్రి విలువ మరిచిపోతుందా? వెలుతురుతో పొసగని మిణుగురు చీకటి గుండె చీల్చడం కోసం చిరునవ్వును సంధిస్తుంది కదా. సమస్యకు పరిష్కారం చావే అయితే మనిషి అన్నవాడు కథల్లోనే కనిపించేవాడు. ఆలోచించి చూస్తే ఆపద ఆయువు కంటే చాలా చిన్నది. కాలిస్తే మసి, పూడిస్తే మట్టి, చచ్చిపోయాక ఇంతకంటే ఇంకేముంటుంది? బతికి చూడు, ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుంది. భవిష్యత్తు అంటే బంగారం కన్నా మిన్న కదా. నిజంగా ఈ కవిత చాలా ఆశావాహ దృక్పథంతో నేటి ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి వాళ్ళకి ఒక సమాధానంగా ఆయన రాశాడనిపించింది. ఆ ఒక్క కవితతోనే ఆ కవిత ఆవరణంలోకి తీసుకెళ్ళిపోతాడు. దాంట్లో శీర్షికలోనే బతికి చూడు అంటున్నాడు. అంటే బతికితే బతకమంటున్నాడు ఫస్ట్. బతికి ఇంకా ఏమంటున్నాడు అంటే బతికి చూడమంటున్నాడు. బతికి చూస్తే ఏదో ఉంది అంటున్నాడు. ఇక్కడ ఎత్తుకున్న ఎత్తుగడలోనే ఒక వాక్యాన్ని ఆయన చెప్తున్నాడు. కాలిస్తే మసి, పూడిస్తే మట్టి. ఇంతకన్నా చచ్చిపోయాక ఇంతకంటే ఏముంటుందంటే ఎవరిదైనా కొంతమందిని కాలుస్తారు, కొంతమందిని పూడుస్తారు. ఈ రెండే కదా చేస్తారు అంటూ ఇంకేముంటుంది అనే వాక్యంతో ఒక వాక్యాన్ని ప్రయోగించి తర్వాత మొదటి చరణంలో ప్రపంచంలో ప్రకృతిలో ఉన్న సహజత్వం అంటే కవిత నడతలో సుఖదుఖాలను చూపించాడు. అంటే రాత్రి వెనక పగలు, పగలు వెనక రాత్రి, చీకటి వెనక వెలుగు, ఇవే కదా వస్తుంటాయి. అంటే ఎప్పుడూ కూడా ఒకటే ఉండదు, చీకటే ఉండదు, వెలుగే ఉండదు, వెలుగుంటుంది, చీకటి ఉంటుంది అనే ఆ ప్రకృతిలో ఉన్నటువంటి సహజత్వాన్ని పరిచయం చేశాడు. పరిచయం చేస్తూ రెండో దాంట్లో సొసైటీలో ప్రస్తుతం ఎలా ఉంది సొసైటీ. ఒక ప్రేయసి హ్యాండ్ ఇస్తే చనిపోతున్నారు. తర్వాత సబ్జెక్ట్స్ ఏదన్నా ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే చనిపోతున్నారు.
అదే ఆర్థిక బాధలు చనిపోతున్నారు. ఇలా చనిపోతే తర్వాత దాని నుంచి ఇప్పుడు ఒక దగ్గర ఏదో జరిగింది. మా అబ్బాయికే 90 మార్కులు వచ్చాయి ఇంగ్లీష్లో. 90 మార్కులు వస్తే వాడికి ఎలా పడిందంటే 09 అని పడింది ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో. వాడు మంచి ఇంటెలిజెంట్, 900 అబోవ్ వచ్చాయి మార్కులేమో, కానీ వాడు ఫెయిల్ వచ్చేసింది. ఇంజనీరింగ్లో సీట్ కూడా రాలేదు మా అన్న కొడుక్కి. కానీ తర్వాత రీవాల్యుయేషన్ పెడితే 90 అది. ఇలాంటి పొరపాట్లు కూడా జరుగుతుంటాయి. పిల్లలు తెలియక అలాంటప్పుడు ఆ చిన్న విషయాలకే చనిపోతే అది మళ్ళీ రీవాల్యుయేషన్లో తెలిసినప్పుడు అది ఏదన్నా ఇలాంటి సూసైడ్ కేసు అయితే మళ్ళీ దాన్ని మనం వెనక్కి తీసుకురాలేం కదా. కాబట్టి విద్యార్థులు అతను చెప్పడంలో నీకెలా తెలుస్తుంది అని ప్రతి స్టాంజాలో కూడా దాన్ని పునరుక్తి చేశాడు, అంటే బలంగా తెలియజేశాడు. తర్వాత ఇక్కడ ప్రకృతి తన అస్తిత్వం కోసం జరిపే పోరాటాన్ని కూడా చూపించాడు ఇక్కడ ఈ తర్వాత స్టాంజాలో. అంటే ప్రకృతి సహజంగా ఎలా ఎదుర్కొంటుంది ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు. రోజంతా ఎండలో మలమలమాడే మొక్క రేపు ఉదయం కోసం చూస్తుంది. అంటే ఎండలో మాడాలి ఆ మొక్క, అప్పుడే దానికి ఒక ఇది వస్తుంది. తర్వాత గబ్బిలం కూడా రాత్రిపూట పగలంతా తలకిందులుగా వేలాడితే రాత్రిపూట గబ్బిలం వేటకు వెళ్తుంది. నిశాచరి గబ్బిలం రాత్రిపూట తిరిగేటటువంటిది. కాబట్టి అది అప్పటి వరకు వెయిట్ చేయాలి, అప్పటి వరకు వెయిట్ చేస్తుంది. అదేవిధంగా మినుగురు పురుగు కూడా వెలుతురుతో పొసగని మినుగురు చీకటి గుండె చీల్చడం కోసం చిరునవ్వును సంధిస్తుంది కదా. అంత చిన్న మినుగురు పురుగే అంత పెద్ద చీకటిని ఎదిరించడానికి అది తన యొక్క దాన్ని చూపిస్తుంది కదా. అలాంటప్పుడు మీరు కూడా అలా చేయాలి కదా అన్నట్టుగా ఏదో ఒక కథ కూడా ఉంది. ఒక చక్రవర్తి ఒక యుద్ధంలో ఓడిపోతే ఒక చీకటి గుహలో దాక్కుంటే అక్కడ ఆయన ఒక సాలిపురుగు గూడు అల్లుకుంటూ ఉంటుంది. అది చాలాసార్లు గూడు ఫెయిల్ అయ్యి మళ్ళీ అల్లుకుంటుంటుంది. అట్లా ఈ వాక్యం నాకు అది గుర్తొచ్చింది ఆయన వర్ణించినటువంటి ఇది. తర్వాత ఇక్కడ సమస్యకు పరిష్కారం చావే అయితే మనిషి అన్నవాడు కథల్లోనే కనిపించేవాడు, ఆలోచించి చూస్తే ఆపద ఆయువు కంటే చాలా చిన్నది. ఇది ఈ కవిత మొత్తానికి థీము. ఆయన ఏమైతే కవితలో చెప్పాలనుకుంటున్నాడో బంగారాజు కంటా గారు, అంటే మనిషికి చావు అనేది ప్రతిదానికి పరిష్కారం కాదు, ఏదో ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది, మన ఆపద అనేది చాలా చిన్నది అనే విషయాన్ని దీన్ని బట్టి కవిత మొత్తం అల్లుకున్నాడేమో అనిపిస్తుంది. తర్వాత చివరిలో ఆయన ఇవన్నీ చెప్పిన తర్వాత తాను మొదట్లో ఏదైతే చెప్పాడో దాన్ని బలపరుస్తూ మనకి ఒక ముగింపిస్తాడు. కాలిస్తే మసి, పూడిస్తే మట్టి, చచ్చిపోయాక ఇంతకంటే ఇంకేముంటుంది, బతికి చూడు భవిష్యత్తు ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుంది, భవిష్యత్తు అంటే బంగారం కన్నా మిన్న కదా. నిజంగా ఈ స్టాండర్డ్ అనేది ఒక అర్జునుడు ఆ యుద్ధంలో నీరసించిపోతే శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పిన విధంగా ఇవన్నీ చెప్పి లోతు పాతులన్నీ చెప్పి లాస్ట్లో దాన్ని బలపరిచిన విధంగా వచ్చినటువంటి కవిత బంగారాజు కంటా రాసినటువంటి ఆ దుఃఖం పండుతున్నటువంటి నేల కవిత. దాంట్లో చాలా బాగా నచ్చింది. కౌన్సిలింగ్కి పనికొస్తుంది మేడం ఇది. నిజంగా ఇలాంటి కవితలే మనకి ఇప్పుడు సమాజంలో సొసైటీలో అవసరం అనిపించింది కాబట్టి ఆ కవితని ఈరోజు మీ ముందు వినిపించాను. అందరికీ నమస్కారం. నా పేరు దూర్జెట్టి వెంకటేశ్వరరావు. ఈ అవ్వాడి శ్రీధరబాబు సార్ ద్వారా వాళ్ళ ప్రోత్సాహంతో ఇలాంటి వాటికి రావడం నాకు చాలా ఆనందం. అందులో నేను ఎంచుకున్నది ఈ మధ్య వన్నం బ్రహ్మయ్య గారు రాసిన అక్షర వసంతం. ఇందులో ఒక 50 కవితలు మన నెల్లూరు కవి నాకంటే బాగా మీ అందరికీ బాగా తెలుసు. ఈ మధ్య చాలా కవిత ఇది కూడా కవితా స్రవంతి అని కూడా ఏర్పాటు చేశారు. అందులో ఆ 50 కవితల్లో వారు రాసిన దాంట్లో నాకు కొంచెం బాగా ఇది అనిపించింది, అన్నీ బాగున్నాయి అనిపించింది విధి రాత. ఇందులో ఏ నిమిషానికి ఏమి జరుగునో అనే పాటతో లవకుశలో ఉన్నటువంటి పాటను తీసుకొని ఆ పల్లవిని ఎవరు ఊహించెదరు అని పెట్టుకొని ప్రస్తుతం ఉన్నటువంటి మనుషులు బంధాలు వీటిన బిజీ లైఫ్లో ఎలా ఉన్నారు,
వీటన్నిటిని పోలుస్తూ ఆయన రాసినటువంటి విధానంలో విధిరాత ఇది మహామహులకి, ఈ విధిరాత అనేది మహామహులకి శ్రీరాముడు శ్రీకృష్ణుడు శివునికే తప్పలేదు, ఇక మానవులెంత, ఏ క్షణమైనా పిలుపొందినచో వెళ్ళిపోవాల్సిందేగా అన్నాడు కవి. ఏ క్షణమైనా పిలుపొందినచో వెళ్ళిపోవాల్సిందేగా, అందుకే ఉన్న ఈ 4 దినాలు సఖ్యతగా ఉండు, అందరితో హాయిగా సరదాగా ఉండాలి, వారి గుండెల్లో మన రూపం అపురూపంగా ఉండాలి అంటూ పేరుకు తగ్గట్టు విధాతలా వ్రాశాడు ఈ విధిరాతలో మన బ్రహ్మయ్య గారు. ఇందులో అందరికీ తెలిసినవే ఆ క్షణంలో ప్రతి కవికి వచ్చేటువంటి ఆలోచన పెట్టిన విధానం అనమాట. అలతి పదాలు, ఎటువంటి ఏదో గ్రాంధిక సంస్కృత భాషలన్నీ కాకుండా ఆ ఫీలింగ్ వచ్చిన దాన్ని కలం పెట్టి రాసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు వచ్చిన మామూలు కవితే, కానీ చదివినప్పుడు గుండెలు పిండేస్తుందన్నమాట. నిజమే కదా, మనం ఇలా ఉన్నాం కదా, బిజీగా ఉన్నాం కదా, మన లైఫ్, మన కుటుంబం, ఉద్యోగం, జీవితం వీటి మీదే వెంపర్లాడుతున్నాం కదా అనిపించేటప్పుడు ఇలాంటివి కొంచెం బాగా చదివినప్పుడు మనలో హృదయం ద్రవిస్తుంది. అట్లా అనిపించింది. ఇందులో మధ్యలోకి వచ్చేసరికి ఉన్న 4 దినాలు నలుగురితో సఖ్యతగా మెలుగు, బంధాలు బంధుత్వాలు విడవకు, ఆప్యాయతలను అనురాగాలను మరువకు, మానవత్వాన్ని వదలకు, మనిషి తత్వాన్ని నిలుపుకో, బాధ్యతలను తెలుసుకో, మంచిగా మలసుకో, నీవు మరణించిన మనుషుల మనసులలో చిరస్థాయిగా నిలవాలి, నీ రూపం అపురూపమై అంటూ ఈ ముక్తాయింపు అన్నమాట. ఈ ముందంతా రాసిన దాంట్లో ప్రతి ఒక్కరూ ఓడల బండ్లైన అనే చిన్న మాట తీసుకొని ఎలా ఉందో అట్లాగే శ్రీకృష్ణునికి నిలాప నిందల పడలేదా, శ్రీరామచంద్రునికి తప్పలేదా వేదన, అట్లాగే వజ్ర వైడూరాలతో పొదిగినటువంటి బంగారు పల్లెంలో భోజనాలు చేసిన చక్రవర్తులు సైతం విధి వక్రీకరించిన వేళ సత్తుగిన్నెలో పచ్చడి మెతుకులు తినలేదా. అంటే ఇంత మారిపోతుంది కదా, మనం ఈ రోజు ఉన్నటువంటి హుందాతనం చాలా గొప్పగా ఉన్నాం అనుకుంటాం, ఎందుకు ఏ రోజైనా సరే మారిపోతాం కదా అనే దాని మీద చాలా ఇదిగా రాశారు. ఇది పూర్తి కవిత చాలా పెద్దదే. ఈ టైం చివరవాణి నేనే, అందరు వెయిటింగ్ కాబట్టి ఇది సింపుల్గా చెప్తున్నా. ఈ విధంగా రాసిన దాంట్లో చివరిగా చాలా ఇదిగా అనిపించింది. కృతజ్ఞతలండి. మరొకసారి శ్రీధరబాబు సార్కి మరీ కృతజ్ఞతలు.